మీరు చూపించే ప్రేమకి, మీరు చూపించే ఆ ఎఫెక్షన్, కేరింగ్ అంతా చూస్తుంటే అసలు యూట్యూబ్ని ఇంకా వదలాలనిపించట్లేదు. ఉండిపోతే మీ కామెంట్స్ చదువుకుంటూ మీతో లైవ్లో మాట్లాడుకుంటూ నాకు అలానే ఉండిపోవాలనిపిస్తుంది. రియల్లీ మీకు అది పెట్టడానికి 1 minute అవుతుందేమో కానీ మాకు అది 1 day ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. మీరు మాకు ఎంత సపోర్ట్ అయితే ఇస్తున్నారో, మేము ఒక స్టేజ్కి రీచ్ అయ్యాక మా వల్ల ఆయన హెల్ప్ మీకైతే మేము ఖచ్చితంగా చేస్తాం. అది మాత్రం ఖచ్చితంగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు చెప్పు, సునీల్కి ఫేవరెట్ అయిన టాపిక్ అనమాట. యాక్చువల్గా ఈ టాపిక్కి నేను అప్పటి నుంచో మీకు క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. సో ఎందుకంటే చాలా పీపుల్ కామెంట్ సెక్షన్స్లో కామెంట్స్ పెడుతున్నారు, అన్న మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కదా గ్రాడ్, ఇవన్నీ ఎందుకు అంటే అడుగుతున్నారు. బట్ స్టిల్ మీరు ఏం జాబ్స్ చేస్తున్నారు, యూట్యూబే మెయిన్ సోర్సా లేకపోతే జాబ్స్ కూడా ఏమైనా చేస్తున్నారా, ఇంటర్న్షిప్ ఏమైనా చేస్తున్నారా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి, త్రిషాక బిజినెస్ ఏంటి అన్నీ అడుగుతున్నారు. సో అన్నిటికీ ఈరోజు మేము క్లారిటీ ఇద్దామని చెప్పేసి జస్ట్ మా ప్రొఫెషనల్ దానికోసం మేము అన్ని క్లారిటీస్ ఇద్దామని ఈ వీడియో అయితే మేము చేద్దాం అనుకుంటున్నాము. సో బేసిక్గా ఏంటంటే నాకు యూట్యూబ్ అన్న, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేయడం అన్న, రీల్స్ అన్న, టిక్టాక్ అప్పటి నుంచి నేను టిక్టాక్లో వీడియోస్ కూడా చేసేవాడిని. మీరు పాత వీడియోస్లో చూస్తుంటే కుక్క పిల్లలతో టిక్టాక్లు చేసే దాంట్లో నేను చేశారని చాలా వీడియోస్ ఉండేవి. బికాస్ ఎందుకంటే నాకు ఈ షార్ట్స్ అన్న, ఈ లైక్ షార్ట్ వీడియోస్ అన్న, ఈ లాంగ్ వీడియోస్ చేయడం అంటే కొంచెం భయంగా ఉండేది. బట్ స్టిల్ నాకు ఈ లాంగ్ వీడియోస్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. వ్లాగింగ్ అంటే ఇష్టం. ఎందుకంటే నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు కూడా అన్ని వాళ్ళు కూడా చేసేవారు. బట్ స్టిల్ వాళ్ళని చూసి నేను సోలోగా చేసేవాడిని తప్ప రిష్ అయితే ఎప్పుడు చేయలేదు వీడియోస్. బట్ స్టిల్ నాకు వీడియోస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ వీడియోస్ అన్ని పక్కన పెడితే మేమిద్దరం మంచిగా గ్రాడ్యుయేటెడ్. తను ఎన్ఐటీలో సీట్ వచ్చి తను వరంగల్ వెళ్ళిపోవడం కానీ, నాకు ఏవియేషన్ కెరియర్ నేను ఎగ్జామ్స్ రాసి నాకు చెన్నైలో సీట్ రావడం కానీ అన్ని ఫాస్ట్గా అయిపోయాయి. అసలు యూట్యూబ్ అనేది మా థాట్లో లేదు. అప్పుడు పింకీ అక్క వాళ్ళు కూడా అప్పుడప్పుడే ఇంకా టిక్టాక్స్ చేసి రీల్స్ చేసే స్టేజ్లో ఉన్నారనమాట. మాకైతే ఐడియా అస్సలు లేదు. మాకు ఎప్పుడు స్టడీస్ చేసుకోవాలి, ఎక్కడ యూఎస్ఓ ఎక్కడ సెటిల్ అయిపోవాలి అని చెప్పి మైండ్లో ఉండేది. యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు కూడా ఐడియా లేదు. నాదైతే బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ఎంబీఏ కూడా అప్లై చేశాను. అది వెళ్ళాలి, అది ఆన్లైన్ పెడదాం అనుకుంటున్నాను యూట్యూబ్ వల్ల. ఇవన్నీ కాకుండా తనైతే ఎన్ఐటి వరంగల్, తనది కూడా అయిపోయింది అనమాట. ఇద్దరిది అయితే ఒక బేసిక్ గ్రాజ్ అనేది అయిపోయింది. మాస్టర్స్కి వెళ్తాం. ఇప్పుడు కొంచెం గ్యాప్లో ఉన్నామని చెప్పి ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన ఐడియా యూట్యూబ్ అనమాట. సో బేసిక్గా యూట్యూబ్లో ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్ టర్మ్లో ఉన్న ఇంత లవ్ అండ్ కేరింగ్ ఎఫెక్షన్ మనకు మీరు చూపిస్తారు, మన ఫ్యామిలీలో ఇంత బాగుంటాం అని చెప్పేసి నేను అసలు ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను చెప్తున్నాను, నేను యూట్యూబ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మీరు అడిగే ప్రతి ఒక్క కంటెంట్ మీకు ఇవ్వాలనిపిస్తుంది నాకు. అండ్ ఆ విషయంలో త్రిష కూడా నాకు ఎప్పుడు అంటుంటుంది. లైక్ త్రిష అయితే నోట్ చేసుకుంటుంది కామెంట్స్ అన్ని, వీళ్ళు ఈ వీడియోస్ అడుగుతున్నారు, ఇది నెక్స్ట్ చేయాలి. లైక్ అంటే మాకనే ఒకటి ఉంటుంది అనమాట. క్యాలెండర్ ఓపెన్ చేస్తే ఈరోజు ఈ కమెంట్స్ వచ్చాయి, నాకు ఈ వీడియో చేయాలని ఉంది, ఎక్కువ మంది ఈ వీడియో అడుగుతున్నారు అని చెప్పి మాకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మాకు ఇంట్రెస్ట్ రావడానికి కారణం అయితే మాత్రం నాని మాము, పింకీ అక్క, ఇంకా మీ ఆడియన్స్. మీరు లేకపోతే మాకు అసలు ఐడియా కూడా వచ్చేదే కాదు. మీరెంత మాకు పుష్ ఇస్తున్నారో, మీరు మాకు ఎంత అయితే చేయగలరు, మీరు చేస్తారు అని చెప్పి మీరు మాకు ఎంత అయితే పుష్ ఇస్తున్నారో, మా వెనక నుంచి అక్క వాళ్ళు కూడా సేమ్ అంతే పుష్ ఇస్తారు. సో మీరందరూ మా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు మేము స్టార్ట్ చేసింది అసలు ఎండ్ చేయాలని మాకైతే అనిపించట్లేదు. కాబట్టి ఇంకా ఏమున్నా అన్ని ఆన్లైన్ డిగ్రీ పెట్టుకోవడం కానీ, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానీ, బిజినెస్ కూడా అలా వెళ్ళి చూసుకొని వచ్చేయడం కానీ, మొత్తం ఇంట్రెస్ట్ అంతా యూట్యూబ్ మీద పెడుతున్నాం మేము. సో బేసిక్గా ఇంకోటి ఏంటంటే త్రిష వాళ్ళకి ఎలానో ఒక బిజినెస్ ఉంది. సో త్రిష వాళ్ళది ఆ బిజినెస్ కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటుంది. త్రిషనే అప్పుడప్పుడు ఏం కాదు, మోస్ట్ ఆఫ్ ద టైం చూసుకుంటుంది. కాకపోతే ఇక్కడ వీడియోస్కి వచ్చే టైంలో మాత్రం వచ్చి వీడియోస్ చేసుకుంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒక జాబ్ చేస్తుంది, అది చూసుకుంటూ బిజినెస్ చేస్తుంది. లైక్ మొత్తానికి అయితే మాత్రం చాలా కష్టపడుతుందని మాత్రం చెప్పచ్చు. కంటెంట్ ఎందుకు చేస్తున్నావు అంటే నేను చేస్తాను, నాకు అందరూ అడుగుతున్నారు చేయాలనుంది అని చెప్పి. సునీల్ కూడా అంతే సేమ్, లేచిన వెంటనే వీడియో అప్లోడ్ అయిపోయిందా,
వీడియో నిన్న నైట్ ఈ రోజు మేము ఈ వీడియో చేసాము అంటే ఆ రోజు ఎడిటింగ్ అయిపోతుంది, పక్క రోజే లైవ్ చేసేస్తాం మేము. ఈ రోజు కూడా నేను ఈ వీడియో ఇక్కడ చేస్తున్నాను, మళ్ళీ రేపటికి మేము ముందుకు తెచ్చేసాను ఈ వీడియో. నేను రేపు కామెంట్ సెక్షన్ లో మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటా ఏ వీడియోస్ చేయాలి అనేది. అంటే మాకే తెలియకుండా మాలో అది వచ్చేసింది అనమాట. లైక్ వీళ్ళు అడుగుతున్నారు మనం చేయాలి, ఆ ఇంట్రెస్ట్ అనేది మాకు ఫస్ట్ వీడియోస్ మేము చేసినప్పుడు మాకైతే లేదు హానెస్ట్లీ. తర్వాత మీరు ఇచ్చే లవ్, మీరు ఇచ్చే సపోర్ట్ అసలు చాలా అంటే చాలా ఎక్కువ. నిజం చెప్పాలంటే మీరు చూపించే ప్రేమకి, మీరు చూపించే ఆ ఎఫెక్షన్, కేరింగ్ అంతా చూస్తుంటే అసలు యూట్యూబ్ని ఇంకా వదలాలనిపించట్లేదు అసలు. నిజం చెప్పాలంటే యూట్యూబ్లో లైవ్ వచ్చి అలా ఉండిపోతే మీ కామెంట్స్ చదువుకుంటూ మీరు మీతో లైవ్లో మాట్లాడుకుంటూ నాకు అలానే ఉండిపోవాలనిపిస్తుంది. మాకు బిజీ డేలో మాకు వచ్చే హ్యాపీనెస్ అంతా మీ కమెంట్ సెక్షన్స్లో. మేము అందుకే ఫస్ట్ వీడియో నుంచి మేము చెప్తాం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే అది మాకు చాలా ఇట్స్ రియలీ మీకు అది పెట్టడానికి 1 minute అవుతుందేమో కానీ మాకు అది 1 day ఫుల్ హ్యాపీనెస్ ఇస్తుంది. ఈరోజు ఇలాంటి కమెంట్ వచ్చింది, నువ్వు బాగున్నావు అన్నారు, మీ కపుల్ బాగుంది అంటున్నారు, లేదంటే కంటెంట్ బాగా చేస్తున్నాను అని చెప్పి మీరే మాకు అంత పుష్ అంతా నాకు మీరే ఇచ్చారు. అదైతే మాత్రం చాలా హానెస్ట్గా చెప్తాం. సునీల్ అయితే సీరియస్లీ జాబ్స్ చేసుకుందామని చెప్పి ప్రొఫైల్స్ కూడా చాలా కంపెనీస్కి పంపించారు. చాలా కంపెనీస్కి పంపించాను, లింక్డ్ఇన్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను, రెజ్యూమ్స్ ఇవన్నీ చేసుకొని ఇంకా వర్క్ ఫ్రమ్. నాకు బేసిక్గా బయటకు వెళ్ళి వర్క్ చేయడం కన్నా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. అంత లక్క అందరికి దొరకదు కదా, నీకు దొరికింది కదా. సో నేను దానికోసం చాలాసార్లు ట్రై చేశాను, బట్ స్టిల్ అంటే ఇంటర్న్షిప్స్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం బిజీలో ఉండిపోయాను. బట్ స్టిల్ ఫైనల్గా ఎందుకో తెలియదు యూట్యూబ్ స్టెప్ అయితే తీసుకోవాలనిపించింది. అది అన్య వదిన వాళ్ళ పుషప్ కూడా ఉంది దాంట్లోన. సో వాళ్ళు కూడా మనకి చాలా సపోర్టివ్గా ఉన్నారు, ప్రతి విషయంలో వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు ఇప్పటి వరకున్న. వాళ్ళు ఇచ్చిన సపోర్టే ఈ రోజు కూడా మేము ఇలా కూర్చొని ఇలా మాట్లాడగలిగే స్టేజ్కి వచ్చానంటే వాళ్ళు ఇచ్చిన పుష్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ద్వారానే. అంటే వాళ్ళు మాత్రం యూట్యూబ్లో చాలా కష్టపడ్డారు అనమాట. లైక్ వాళ్ళకి లైటింగ్ ఉండేది కాదు, సరిగ్గా ఫోన్ ఉండేది కాదు, అన్నిటి నుంచి మంచిగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. వాళ్ళే చేయగలిగితే మేము ఎందుకు చేయలేము అని చెప్పి మాకు వాళ్ళు కూర్చోపెట్టి చెప్పారు. మాకు అప్పుడే ఓకే ఇది కూడా బాగానే ఉంటుంది కదా, ఎందుకు అలాగా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టడం, దీని మీద కూడా ఇంట్రెస్ట్ పెడదాం, అన్నిట్లోనూ చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాం యూట్యూబ్. వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చారు, ఎందుకంటే లాస్ట్ 5-6 yearsలో వాళ్ళు ఎంత స్ట్రగుల్స్ చూసారో అవి నేను చూసాను పక్క నుండి. బట్ స్టిల్ ఈ రోజుకి మనం ఈ పొజిషన్కి వచ్చాం, ఇలా ఇంత నీట్గా వీడియోస్ చేయగలుగుతున్నాం, ఇంత సపోర్టివ్గా ఉన్నారు అందరూ అంటే దానికి రీజన్ వాళ్ళ హార్డ్ వర్కింగే. వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పటికీ వాళ్ళు నా స్టేజ్కి తెచ్చింది, వాళ్ళు ఇప్పుడు పుష్ ఇచ్చి మనల్ని తీసుకొస్తున్నారు. నేనైతే హ్యాపీ, చాలా హ్యాపీ నాకు ఇలాంటి ఒక ఫ్యామిలీ దొరకడం కానీ, నా ఇంట్రెస్ట్ని వాళ్ళ ఇంట్రెస్ట్గా తీసుకొని వాళ్ళు చేయడం కానీ అన్నీ నాకు ఇష్టం అనమాట. అంత సునీల్ వల్ల నాకు ఎక్స్టెండెడ్ ఫ్రెండ్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అందరూ దొరుకుతారు. నేనుగా వెళ్ళాను అంటే మాత్రం నేను అంతే ఇంకా కష్టం. మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా మనదే, అంతే అందరూ మన వాళ్ళే. మనకి ఏ రోజైనా ఒక ప్రాబ్లం వస్తే రావాల్సింది వాళ్ళే, మనకి ఏ రోజైనా సపోర్టివ్గా ఉండేది వాళ్ళే. మీరు మాకు ఎంత సపోర్ట్ అయితే ఇస్తున్నారు, మేము ఒక స్టేజ్కి రీచ్ అయ్యాక మా వల్ల ఆయన హెల్ప్ మీకైతే మేము ఖచ్చితంగా చేస్తాం. అది మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం. ఎందుకంటే మీరు మాకు ఇంత పుష్ ఇచ్చి మీరు మమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకువెళ్ళారు అంటే మీకు ఒక ప్రాబ్లం అంటే మేము ముందు ఉంటాం. మా వల్ల అయ్యే హెల్ప్ అయితే మేము షూర్గా చేస్తాం డెఫినెట్లీ. అండ్ చాలా యూట్యూబర్స్ని చూస్తున్నాం ఇప్పట్లో, లైక్ కపుల్స్ వీడియోస్ ఎవరు చూస్తారన్నా అది ఇదని అన్నట్టు కూడా చాలా పీపుల్ మాట్లాడుతుంటారు బయట. బట్ స్టిల్ అవన్నీ నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పక్కన పెట్టేస్తాను. ఎందుకంటే నాకు పాజిటివ్గా ఉండేవాళ్ళు, నాకు పాజిటివ్ అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు, నాకంటూ ఉన్న వాళ్ళని మాత్రమే నేను కేర్ చేసుకుంటాను. అలా మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఉన్నది, మనకు బ్యాక్ బోన్లా మన ఫ్యామిలీ ఉన్నది. అంతమంది అంత సపోర్టివ్గా ఉండేటప్పుడు కానీ మీకు మంచి కంటెంట్ మీరు అడిగింది నేను ఇవ్వలేకపోతే ఇంకా దానికన్నా ఇంకా నేనేం చెప్పలేను. లేదు మనం ఇస్తామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ప్రతిదీ నోట్ చేసుకుంటాం, మీరు చెప్పే ప్రతి ఒక్కటి మేము నోట్ చేసుకొని మేము ఇవ్వాల్సింది మేము మీకు ఇస్తాం. కానీ మీరు అడిగినవన్నీ లైక్ అన్నీ చూసుకొని నేను చెప్పింది మీరు చేయలేదు అన్నయ్య, మీరు చెప్పింది నేను చేయలేదు అక్క అంటే మేము ఏదైతే ఎక్కువ వస్తాయో మేము అవి తీసుకొని మేము చేస్తున్నాం. మీరు చెప్పేది మేము ఖచ్చితంగా చేస్తాం. నేను అన్ని నోట్స్లో రాసుకున్నాను. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అలా ఏదో ఒక రోజు అయితే మీరు అడిగిన వీడియో పక్కా వస్తుంది. అండ్ ఇప్పుడు అడుగుతున్నారు కదా అన్న మీరు ఏం చేస్తారన్న, మీరు ఎలాగా అంటే లైక్ రెగ్యులర్లో మీకు ఎలా అన్న అవుతుంది, ఐ మీన్ మనీ పర్పస్కి ఎలా అవుతుందంటే లైక్ త్రిష జాబ్ చేసుకుంటుంది, బిజినెస్ చూసుకుంటుంది. సో త్రిషకి అసలు నో ప్రాబ్లం, అందులో ప్రాబ్లమే లేదు. అండ్ మన విషయానికి వచ్చేసరికి మన ఇండియన్ కిచెన్ రెస్టారెంట్ ఉంది. సో దాన్ని కూడా నేను చూసుకుంటూ ఉంటాను వెళ్ళి. మనది బిజినెస్సే కదా, తెలిసిందే కదా, అది బిజినెస్సే. సో అది చూసుకుంటూ ఉంటాం. అపాన్ సైడ్ మనకి ఇప్పుడు యూట్యూబ్ కూడా ఉన్నది.
యూట్యూబ్ నుంచి మనం ఎంతో రెవెన్యూ జనరేట్ చేసేయాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ ఏదో వస్తుందంటే లైక్ నార్మల్గా అంతే. కానీ బట్ అది అసలు ఆ మ్యాటరే కాదు నాకు. ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ రోజుకి కూడా అన్నికి వదినికి బయటకు వెళ్తే ఒక చూడు ఆ గ్రాటిట్యూడ్ పీపుల్ ఉంటారు, మన అనే పీపుల్ ఉంటారు చూడండి. నాకు కూడా అలానే ఆ పీపుల్ని అలా ఉండాలని అనిపిస్తుంది. సో అందుకే ఈ రోజుకి కూడా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను. వాళ్ళు ఏం అడిగినా రిప్లై ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు ఎలాంటి వీడియోస్ అడిగినా నేను వీడియోస్ చేసి పెడతాను. అలాంటివి డ్యాన్స్ అన్నారు, డ్యాన్స్ చేసి పెట్టాను. డాన్స్ వీడియోస్ అయితే నేను ఇంకా చేపిస్తాను. అండ్ నా డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇప్పటికీ వచ్చే కాంప్లిమెంట్స్, బట్ స్టిల్ అవి నిజమో తెలియదు అబద్ధమో తెలియదు, మీరు చెప్తేనే నేను నమ్ముతా. బాగానే చేసావులేసని బాగా చేస్తాడు. స్కూల్ వరకే ఉండింది డాన్స్ అంతా, తర్వాత నుంచి చచ్చిపోయింది తనకి. అప్పటి నుంచి ఇక డాన్స్ ఇవన్నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్ని ఇవ్వడం మానేశారు. ఇంక ఇప్పుడు చేస్తుంటే తనకే కొత్తగా ఉంది, తనకే వచ్చి. కానీ మీరు ఇస్తున్న కాంప్లిమెంట్స్ వల్ల తను వచ్చి నాతో నీకంటే నేనే బాగా డాన్స్ చేస్తాను, నెక్స్ట్ టైం నుంచి నేనే డాన్స్ రీల్స్ చేస్తాను, నువ్వు చేయకు అని చెప్పి నాతో పోటీ. పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత వరకు నేను ఎప్పుడు ఇలానే ఉంటాను హ్యాపీగా. నేనుంటే కూడా ఇలానే ఉంటావు కదా. సో అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే త్రిష MBA చేద్దాం అనుకుంటుంది. అది కూడా ఆన్లైనే తీసుకుందాం అనుకుంటున్నాను, ఆన్లైన్ కోర్స్ తీసుకుందాం అనుకుంటుంది. అండ్ నాకు వచ్చేసరికి నాకు ఇంకా పెద్దగా ఏం చేయలేనులే, బట్ స్టిల్ ఒక సర్టెన్ సిచ్యువేషన్కి వచ్చేసరికి ఇంకో బిజినెస్ని డెవలప్ చేసుకోవాలని నాకు లైక్ సార్ట్ ఆఫ్ వేరే థాట్స్ ఉన్నాయి. అవన్నీ ఎగ్జిక్యూట్ చేయాలి మెల్లగా. మాకు ఇంకా గ్రాడ్యుయేషన్ అయి కొన్ని ఇయర్స్ అవుతున్నాయి కాబట్టి మేము ఇంకా ఇప్పుడు నాన్న అయితే MBA స్టెప్ తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. ఆ ప్లాన్ అయితే నేను మోస్ట్లీ ఇయర్ చేస్తాను ఆన్లైన్లో MBA. తనకైతే ఇంకా స్టడీస్ ప్లాన్ ఏం లేదు, ఇంకా డైరెక్ట్ బిజినెస్ ఏమైనా పెడదాము అని చెప్పి ఆలోచిస్తున్నారు. స్లోగా అన్నీ ఒక్కొక్కటి స్లోగా చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ అందులో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా నేను ఏం పెట్టుకున్నానంటే యూట్యూబ్నే పెట్టుకున్నాను. సో మీకు ఇప్పటికీ నేను అదే చెప్తున్నాను, మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నేను ఇస్తా, ఐఎమ్ రెడీ. ఏది రష్ అవ్వకుండా అన్ని మెల్లిగా లైఫ్లో ఒక్కొక్కటిగా. ఇప్పుడే మాది స్టార్ట్ అయిందనమాట ప్రొఫెషనల్ లైఫ్ అనేది. ఇప్పటి వరకు స్టూడెంట్ లైఫ్లోనే ఉండిపోయాం. అలా ఆడుకొని 20 years పైన, చాలా ఇయర్స్ వరకు అలానే ఇంకా స్టడీస్ మొత్తం ఆడుకునే ఉన్నాం మేము. ఎఫెక్టివ్గా అయితే ఏం చేయలేదు. మాకు ఇప్పుడిప్పుడే జాబ్స్ కానీ బిజినెసెస్ కానీ అన్ని ఇప్పుడు చూసుకోవడం, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఇప్పుడు రావడం మాకు కూడా కొత్తగానే ఉంది. మేము కొత్తగా జనరేట్ చేస్తున్నాం. ఇదంతా పక్కన పెడితే నాకు ట్రావెల్ బ్లాగింగ్ చేయాలని ఉన్నది. అది ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేస్తాం. ట్రావెలింగ్ ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే బీభత్సంగా ట్రావెల్ చేస్తాను. నాకు నేను కాలేజ్లో ఉండేటప్పుడు కూడా ఫుల్ ట్రావెలింగ్ అంటే నాకు పిచ్చి. తినకు కొంచెం బద్ధకం ఎక్కువ. తిని ట్రావెలింగ్కి రమ్మన్నా రారు. ట్రావెలింగ్ అంటే తిని వెళ్తే మనాలి పెద్దవే ఇంకా అన్ని వెళ్తే కంట్రీలు దాటేయాలి అంటారు. నాకు అలా కాదు, ఇక్కడ నుంచి అరకుకి వెళ్ళినా నాకు అది ట్రావెలింగే. నాకు అది కూడా నేను వెళ్ళిపోతాను. ఇప్పటికిప్పుడు బ్యాగులు చదువుకొని నేను అరకు వెళ్ళాలంటే వెళ్ళిపోగలను. తను రారు, 2 days పడుతుంది. ట్రావెలింగ్ బ్లాగింగ్ ఎలాగైనా చేస్తాను ఖచ్చితంగా. రీసెంట్లీ ఒకసారి చూసుకొని ట్రిప్ వేద్దాం. ట్రావెల్ బ్లాగింగ్ చేయాలని ఉంది నాకు ఎందుకో. మా లైఫ్లో మేము చెరిష్ చేసే ప్రతి మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. మేము అన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటాం. రాను ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. మీకు మా గురించి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు యూట్యూబ్లో కమెంట్ చేయండి, మేము అన్ని రాసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో కూడా చేయండి, ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, మేము రిప్లైస్ మోస్ట్లీ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే ఏదో ఎక్కువ రిక్వెస్ట్ వచ్చేస్తే ఒకేసారి అందరికీ మెసేజ్ చేయలేకపోవచ్చు, బట్ స్టిల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇన్స్టాగ్రామ్లో కూడా నేను రిప్లైస్ ఇస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటామని చెప్పేసి ఇంకా అంతే. అది నేను చెప్పకూడదు, మీకు అర్థమవుతుందిలేండి. సరే, నాకు తెలియదు దాని గురించి. సో మీరు ఏం కమెంట్స్ చేసినా, మీరు ఏం DMs చేసినా నేను మీరు అడిగే క్వశ్చన్స్ అన్నీ రాసి పెట్టుకుంటాను. దానికి సపరేట్గా నేను మీకోసం అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేలా కూడా బ్లాగ్ చేస్తాం. ఇప్పుడిప్పుడే అందరూ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అది ఇప్పుడే రిలీజ్ చేయకుండా కొన్ని రోజుల తర్వాత అందరూ అడిగిన క్వశ్చన్స్ గ్యాదర్ చేసుకొని అప్పుడు పెడదామని. ఇంకా చాలా మైండ్లో ఉన్నాయి మాకు చేయాలి క్రియేటివ్గా అని. మీరు ఇచ్చే లవ్ సపోర్ట్ ఎలా అయితే ఇస్తున్నారో అలానే ఇస్తే ఇంకా చాలా వీడియోస్ అయితే మేము ముందుకు అలా పాడ్కాస్టింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సెటప్ అంతా వచ్చిన తర్వాత పాడ్కాస్టింగ్ ఇన్ ద సెన్స్ అడ్వైజర్స్ ఇవ్వడం, కొన్ని ఏదైనా మోరల్స్ లా చెప్పడం, త్రిషతో కొంచెం సపరేట్గా చేపిద్దాం అనుకుంటున్నాను. అండ్ లైవ్ అప్డేట్ కోసం అడుగుతున్నారు. మోస్ట్లీ సండే వద్దాం అనుకుంటున్నా యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో, ఎందులో అయినా ఎప్పుడు లైవ్ వచ్చినా వీకెండ్స్ వస్తాం మేము. వీక్ డేస్ అయితే చాలా మంది ఇంకా కాలేజెస్ స్కూల్స్ అని చెప్పేసి చాలా మంది మాకు మెసేజ్ చేస్తున్నారు సపరేట్గా లైవ్ వచ్చే పని అయితే వీకెండ్స్లోనే రండి, నార్మల్గా అయితే మేము స్కూల్ కాలేజెస్ అలా ఉంటాము అని చెప్పేసి. సో మేము అందరికీ
ఎప్పుడైతే వీలు ఉంటుందో అప్పుడే పెడతాం మేము లైవ్ వచ్చే 1 day ముందు కూడా మేము మీకు అప్డేట్ అయితే ఇస్తాం లైవ్ వస్తున్నామని చెప్పేసి. ఎస్, సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇలా అనుకుంటున్నాం. అండ్ మీకైతే దీనివల్ల అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్కర్స్. మేము ఎప్పుడు కూడా మీకోసమే ఉంటాం, రిప్లైస్ ఇస్తూనే ఉంటాను ఇన్స్టాగ్రామ్లో ఆర్ యూట్యూబ్లో, యో విష్ అది. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాం పక్కా. అది మాత్రం మీరు అడగండి, మీరు అస్సలు అన్ని క్వశ్చన్స్ అడగొచ్చు, మేము అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి అయితే ఉన్నాం. అండ్ నెగిటివిటీ దగ్గరికి వస్తే మాకు నెగిటివ్ కమెంట్స్ కానీ నెగిటివిటీ కానీ పెద్దగా అంతేం ఎఫెక్ట్ చేయవు, ఎందుకంటే చాలా చూసి వచ్చేసాం మేము లైఫ్లో నెగిటివిటీ అనేది. సో మేము ఎప్పుడు పాజిటివిటీ చూసుకొని ఇంతమంది పాజిటివ్గా ఉన్నారు, మనం ఆ ఒక్క నెగిటివిటీ కోసం ఆలోచిస్తే ఆ డే అంతా స్పాయిల్ అయిపోతుంది. మేము ఓన్లీ పాజిటివిటీ మీద పెడతాం. మీరు ట్రోల్స్ చేసిన వీడియోస్ లైక్ నార్మల్గా నెగిటివ్ మెసేజెస్ పెట్టినా కూడా మాకేం అవ్వదు. మా పర్సనల్ స్టఫ్ కాకుండా మా ప్రొఫెషనల్ స్టఫ్ మీద మీరు ఎలాంటి చేసినా కూడా మాకు పెద్దగా ఉండదు. పర్సనల్గా హర్ట్ అయ్యే విషయాల్ని మాత్రం కొంచెం టచ్ చేయొద్దు అని మాత్రం ఒక చిన్న ఇది అనమాట. మోర్ ఓవర్ 90% పాజిటివ్ పీపుల్లో 10% నెగిటివ్ పీపుల్ని మనం మినిమం కూడా లైక్ సార్ట్ ఆఫ్ ఆ 90 అటే ఇలా మన సైడ్ ఉంటారు, ఆ 10% అలా ఉంటుంది అంతే. మనది అంతే. అండ్ నెగిటివ్ కమెంట్స్ కూడా నార్మల్గా నెగిటివిటీ అనేది మీరు అడ్వైస్ టైప్లో ఇస్తే మేము తీసుకుంటాం ష్యూర్గా. సో బేసిక్గా ఏం లేదు, బట్ స్టిల్ ఫైన్. చెప్పాలనుకుంది అయితే క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను ఎక్స్ప్లెనేషన్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. బై బాయ్.